ఇది సన్నీ బాయ్ యొక్క మెయిన్ ఆఫీస్. ఇది అన్న రాలేదు ఇంకా, వచ్చిన తర్వాత అయితే ఆఫీస్లోకి వెళ్ళాలా. మామూలుగా అయితే మనం ఇంతవరకు అయితే చూసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, నైట్ అయితే పడుకోవచ్చు, ఇక్కడ ఆరామ్సే ఫ్యాన్ ఉంటుంది. ముంగడ బండి కనపడుతుందిగా అన్న బండి, ఒకసారి చూడండి లైట్ ఆపేస్తే ఆ మనోడి బండి లేలాంటి బండి అది. ఆ బండికి మనకు రెండు ఒకటే చోట లోడింగు. లోడ్ చూసిలా ఎట్లా వచ్చిందో అసలు. లెక్క అయితే ఈ టైప్లో రావాల్సింది ప్లైవుడ్ అంటే, మనకు మొత్తం ఒక లెవెల్ రావాల్సింది, క్యాబిన్ కొద్దిగా తక్కువ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. మనం వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్నాం. ముందు జర్నీ సాగుతూ ఉంటే దగ్గర యూపీలోకి ఎంటర్ అయ్యేదాకా అయితే మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అన్లోడింగ్ పాయింట్ చెప్పిండు. వచ్చేసిన 4వ రోజు ఇవాళకి, అంటే నిన్నటికి 4వ రోజు రాత్రి అన్లోడ్ అయిపోయింది. ఇక పొద్దున్నే పట్టాలన్నీ మడతేసుకున్నాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మన ఆఫీస్కి పోవాలా. ప్రస్తుతానికైతే మండీలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఆఫీస్ ఎంతో దూరం లేదు, కొద్ది దూరమే. మనకు అక్కడ లైట్, అక్కడ మన టెంట్ కనబడుతుంది చూసారా, అక్కడ దూరంలో ఆ ఎర్ర పట్టాలు అవి వేసి అక్కడికైతే వెళ్ళి ఆఫీస్ కాడ పెట్టుకోవాలి. గుమాస్తా వచ్చిండి ఇందాకనే బండి కాడికి వచ్చేసి బండి నెంబర్ రాసుకొని ఆఫీస్ కాడికి తీసుకురా, అర్జెంట్ లోడ్ అవుతున్నది అని చెప్పేసి అన్నాడు. ఇక మనకు 1 గంట టైం పడుతుంది, ఎందుకంటే ఆఫీస్ కాడ పెట్టుకొని లోడ్ కన్ఫర్మ్ చేసుకొని ఈ లోపు వంట అది ఇది ఏం పెట్టుకోలే. వాటర్ అయితే ఫుల్గా నింపెట్టుకున్నాం, కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాం. అది కూడా ముందే ఉంటాయి కూరగాయలు కూడా, అక్కడే తీసుకుంటే పని అయిపోతుంది. పట్టాలు మడతేసుకోవడం పెద్ద టాస్క్, ఎందుకంటే రాత్రి వర్షం పడింది. నిన్న పెద్ద పట్టాలు మడతేసేపాటికి బాగా తడిసిపోయినాయి అన్నట్టు. ఎప్పుడైతే ఆరబెట్టి వాటితో ఇంత పని అయిపోయింది. ఎందుకంటే ఆరబెట్టని అంటే మడతేసుకున్నాం అనుకో, ఎట్లాగో మడతేసిన తర్వాత లోడ్ పైన వేసుకోవాలి. అవి ఆ లోడ్ పైన వేసుకుంటే ఈ తడి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు బంగాళదుంప దొరకదు, ఏదైనా సివిల్ లోడ్ దొరుకుతుంది. ఆ సివిల్ లోడ్ వేసుకున్నప్పుడు లోడ్ పైన బ్యాగుల పైన వేసుకుంటాం కాబట్టి వీటి తడి ఆ బ్యాగులకు అంటుకునే అవకాశం ఉన్నది. అందుకే ఆ రకంగా సరుకు మన చెమ్మ రావటం కానీ అది రావటం కానీ ఉంటుంది. ఆడికి పోయిన తర్వాత కిరాయి కట్టింగ్ అది ఇది నానా రిస్క్ ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా అయితే ఇప్పుడే పట్టాలు ఆరబెట్టుకొని నీట్గా మడతేసుకున్నాం. ఈ పక్కన వచ్చేసి అంతా కూరగాయల మార్కెట్. ఇదంతా మనకి ఏం కూరగాయలు కావాలన్నా మొత్తం అవైలబుల్ ఇక్కడనే దొరుకుతాయి. సో మన ఆఫీస్ వచ్చేసి ఇదే ఆఫీసు. కరెక్ట్గా ఎంతో దూరం లేదు, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్. న్యూ ఇండోర్ అమృత్సర్ రోడ్ లైన్స్. సో ఆ నల్ల సొక్క వేసుకుని అయినా గుమస్తా అన్నట్టు అయినా. సో ఆఫీస్ కాడికి అయితే వచ్చేసినాం. మనకి ఎంత లేదన్నా ఒక 2 గంటలు లోడ్ కన్ఫర్మ్ అయ్యి ఆ ఎల్ఆర్ అది ఇది రాసుకునే వరకు 2 గంటలు అయితే కంప్లీట్, 2 గంటలు అయితే టైం పడుతుంది. ఈ 2 గంటల టైం మనం వృధా చేసుకోకుండా వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకుంటే సో మనకు మధ్యాహ్నం లంచ్ను నైట్ తినడానికి అయితే సరిపోతుంది. సో లేదన్నా లోడ్ పెట్టుకొని బయలుదేరేటప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 100K దగ్గరలో ఉన్నాం. ఇంకొక 900 మంది అయితే 100K అయితే కంప్లీట్ అయిపోద్ది. సో లేట్ చేయకండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఇప్పుడు ఉన్నది మనకు అసలు సంగతి. బండి మొత్తం అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత అంటే 8 + 4 12 పట్టాలు వస్తాయన్నట్టు. మొత్తం ఈ ప్లాస్టిక్ ఈ కవర్లు, బ్లూ కలర్ కవర్ కనబడుతున్నాయిగా, ఈ కవర్లు మొత్తం కలిసి 12 పట్టాలు ఉంటాయి. వీటిని నీట్గా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత నీట్గా మడతేసుకోవాలి, చిన్న మడతేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పద్దాక ఇవి ప్రస్తుతానికి ఆరబెట్టిన తర్వాత బాడీలో వేసుకుంటాం. బాడీలో వేసుకున్న తర్వాత ఎక్కడైతే లోడింగ్ పాయింట్కి వెళ్తామో ఆ లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత తీసి క్యాబిన్ పైన వేసుకోవాలి. క్యాబిన్ పైన వేసుకున్న తర్వాత మళ్ళీ లోడ్ అయిన తర్వాత లోడ్ పైన కట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది వీటితోటి. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తడిగా ఉన్నప్పుడు మాత్రం వీటిని మడతేసి లోడ్ పైన వేసినామా వీటి తడి లోడ్కి అంటుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పౌడర్ బ్యాగులు కానీ, లేదంటే ఇప్పుడు మన లోడ్ అయితే ప్లైవుడ్, ఈ ప్లైవుడ్ మీద వేస్తే కానీ వీటి తడి వాటికి అంటుకుంటుంది. ఈజీగా సరిగ్గా అయితే తడిసిపోద్ది. పట్టా వేసుకుంటాం, లోన తడి లోననే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టా ఉడితే తడి కనపడింది అనుకో పార్టీకి, ఆయన అయితే కిరాయి ఇవ్వడం నానా రచ్చ చేస్తారు. సో వీటితో అయితే ఇంత ప్రాసెస్ ఉన్నది. ఇదంతా ప్రాసెస్ మన వల్ల కాదు, వాళ్ళే అన్లోడ్ చేసిన కుర్రోళ్ళే ఉంటారు, ఒక 4. వీళ్ళైతే ఒక 400 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. మనకు బాడీ నీట్గా క్లీన్ చేస్తారు. చేసిన తర్వాత బాడీ లోపల కానీ క్యాబిన్ పైన కానీ ఊక అనేది ఉంటుంది. మనం లోడ్ పైన ఊక వేసుకుంటాం కదా, ఆ ఊక అనేది ఉంటుంది. ఆ ఊక వాళ్ళే క్లీన్ చేసి పట్టాలన్నీ ఆరబెట్టేసి నీట్గా మడత పెట్టేసి వాటికి తాళ్ళు కట్టేసి ఏమేమి పట్టాలు అవుతున్నాయో చిన్నవి పెద్దవి ఇవి అవి అన్నీ కలిపి మొత్తం వాళ్ళే క్యాబిన్ మీద వేసి మరి
తాడు కట్టేద్దరు, కాకపోతే డబ్బులు అయితే తీసుకుంటారు వాళ్ళు. సో ఇంత ప్రాసెస్ అవుతున్నది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆఫీస్ కాడ అయితే బండి పెట్టుకోవాలి. ఆఫీస్ కాడ బండి పెట్టుకొని, ఆఫీస్ ఎక్కడో లేదు, దగ్గరలోనే ఉంది. సో చూడండి ఒకసారి మడత పెట్టే పద్ధతి అది ఇది, వాళ్ళు మాట్లాడే తీరు అది ఇది. వీడియో ఓ డ్యూటీ ఉతరగా సో ఆఫీస్ చూద్దాం ఒకసారి. బండి అయితే అటు పక్కన పెట్టేసినాం. ఏదైనా లోడ్ వచ్చే వరకు ఇబ్బంది లేదు. గంట 2 గంటలు అయితే టైం పడుతుంది మనకు. ఆఫీస్ పేరు వచ్చేసి ఇది న్యూ ఇండియర్ అమృత్సర్ రోడ్ లైన్స్. ఫోన్ నెంబర్లు కూడా కావాలంటే ఇక్కడ ఉన్నాయి ఫోన్ నెంబర్లు. అయితే ఇక్కడ లోపలికి వెళ్దాం ఒకసారి. లోపల ఆఫీస్ అయితే ఎట్లుంటుందో. ఇది సన్నీబాయ్ యొక్క మెయిన్ ఆఫీస్. ఇది అన్న రాలేదు ఇంకా, వచ్చిన తర్వాత అయితే ఆఫీస్లోకి వెళ్ళాలా. మామూలుగా అయితే మనం ఇంతవరకు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు, నైట్ అయితే పడుకోవచ్చు. ఇక్కడ ఆరామ్సే ఫ్యాన్ ఉంటుంది. ఫోటోలు కూడా చూడు లోపల. ఇద్దరు గుమాస్తాలు అన్నట్టు. ఒక గుమాస్తా అయితే ఫోన్ పట్టుకున్నాడు, మనోడు క్లీనర్ అయితే వంట చేస్తున్నాడు లోపల. ఇది మనోడు బైక్ లోకల్ తిరగడానికి బుల్లెట్ బండి ఇది. సో లోపల కూడా చూసుకుంటే ఎట్లున్నదో బెడ్. ఇది ఆఫీస్ లాగా ఉన్నదా, మొత్తం ఒక అపార్ట్మెంట్ ఇల్లు టైప్ ఉన్నది మొత్తం సేమ్. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. లోపల ఏసీ, అటు పక్కన చూసుకుంటే మనకు వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ కనపడుతుంది. పైన ఫ్యాన్. సో ఇది ఆఫీస్ బాగుందిగా. ఏదైనా బండి ఆగింది, లోడ్ లేదనుకుంటే మాత్రం నిమ్మలంగా బండి అక్కడ పెట్టుకొని, దొంగల భయం అయితే ఏముండదు. అక్కడ పెట్టుకొని నిమ్మలంగా ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు. స్నానాలు చేసుకోవాలంటే స్నానాలు లోపల చేసుకోవచ్చు. బాత్రూమ్ అటు ఇటు వెళ్ళాలంటే అటు వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికైతే ఇదే ఆఫీసు. ఇంకైతే లోడ్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక గంట 2 గంటలు టైం పట్టేటట్టున్నది. బండి అయితే ఏం లేదు, మనదే ఫస్ట్ బండి. ఏ లోడ్ వచ్చినా మనకే. సో వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టేసుకున్నాం. మనోడికైతే డబ్బులు ఇచ్చేసి, నేను ఆఫీస్లో కూర్చుంటా, నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసి 2 రోజులకు సరిపడా కూరగాయలు తీసుకో, లోడింగ్ పాయింట్కి లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయినామంటే మనకు అక్కడ ఏం దొరకవు అని చెప్తే మనోడు వెళ్ళి నీట్గా కాకరకాయలు అయితే తీసుకొచ్చిండు. నా ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక కూర ఉందంటే అది కాకరకాయ ఒకటే. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో మనోడైతే అది తెచ్చాడు. నేనేం చేసినా తెలివిగా ఆ పులుపంతా ఆ చేదంతా చచ్చిపోవడానికి దాంట్లో చింతపులుసు వేసి మామూలుగా వండేద్దామని చెప్పేసి అయితే ప్లాన్ వేసిన. బండ్లో అయితే ఎలుకున్నది, ఆ ఎలుక మాత్రం దొరుకుతలేదు. దేవుళ్ళ లైట్లు అయితే అసలు అత్తలేవు, అవి వెలుగుతలేవు. ఎలుక కొరికేసింది, వైపర్ పని కూడా పెట్టేసింది. దాన్ని ఎక్కడున్నా సరే ఈసారి విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే పట్టాలి. మా షెడ్లో ఎలుకల బోన్ ఉన్నది, అదైతే దాంతో పడదామని చెప్పి ఆలోచన. వచ్చేటప్పుడు తెద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. మేమేం కూరగాయలు పెట్టుకున్నా సరే అది పైన పెట్టుకున్నా కింద పెట్టుకున్నా ఏమైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఈ ఎలుక మాత్రం ఉంచట్లేదు. ఎప్పటికప్పుడు స్వాహా చేసేస్తుంది. ఎందుకంటే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కూరగాయలు ఉన్నాయి కదా అని నమ్మకం పెట్టుకుంటే అదో మొత్తం సగం కొరికి సగం వదిలేస్తుంది, అట్లా నోటికాడికి రాకుండా. వచ్చేసింది టైం వచ్చేసి 10 అవుతుంది. పొద్దున్న నుంచి చూసాం లోడింగ్ కోసం, అది ఇది చూసాం, ఎక్కడ లోడ్ అనేది దొరకలేదు. ముంగడ బండి కనపడుతుందిగా, అన్న బండి. ఒకసారి చూడండి, లైట్ ఆపేస్తే ఆ మనోడి బండి, లేలాంటి బండి అది. ఆ బండికి మనకు 2 ఒకటే చోట లోడింగు. ఇక్కడ నుంచి అయితే సితార్గంజ్ అయితే పోవాలి. సితార్గంజ్ వచ్చేసి మనకు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొద్దున బిల్కుల్ మనకు కరెక్ట్గా లోడింగ్ టైం, ఆఫీస్ టైము 10ంటికి ఓపెన్ చేసే టైంకి ఆఫీస్ దగ్గర బండి పెట్టేసిన. మనకు పొద్దున్నే ఇవాళ సాయంత్రానికి ఈ టైం కల్లా లోడ్ అయ్యి బయలుదేరుతా అని చెప్పి రెడీగా ఉంటా అని చెప్పి అంచనా వేసిన. ఎందుకంటే ఫస్ట్ బండి నాది, లోడింగ్ అనేది దొరకలేదు. మనోడు మధ్యాహ్నం వచ్చిండు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత లోడింగ్ ఏం దొరకలేదు. ఇక ఇప్పుడిప్పుడే లోడింగ్ కన్ఫర్మ్ అయింది. ఎల్ఆర్లు అవి రాయించుకొని కమిషన్లు అవి ఇచ్చేసి మనోడికి లోడింగ్ పాయింట్ తెలుసంట. 40 కిలోమీటర్లు మన సితార్గంజ్ ప్లైవుడ్ లోడ్ అయితే ఆ లోడ్కి వెళ్ళాడి. మనోడు బండి గుంటూరు వెళ్తుంది, మన లోడ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాం. సో నాకైతే మొత్తానికి అడ్రస్ తెలీదు. మనోడు ఎప్పుడైతే వెళ్ళిపోవాలా. %90 ఇటు వస్తే మాత్రం ఖచ్చితంగా లోడింగ్ పాయింట్ అయితే పెద్దగా దూరం వెళ్ళాల్సిన పని ఉండదు. ఎటు చేసి ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపు అయితే లోడింగ్ పాయింట్ అయితే మనకు ఉంటుంది. ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసి 40 కిలోమీటర్లు వెళ్ళి లోడ్ చేసుకున్న తర్వాత మనం అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బరెల్లీకి రూట్ ఉంది, బరెల్లి నుంచి డైరెక్ట్ ఇక వచ్చిన దారి గుండా అయితే వెళ్ళిపోవచ్చు. సో మనోడు అయితే తీసుకెళ్తున్నాడు పాయింట్ దాకా. మనోడు ఎప్పుడు వెళ్ళిపోతే శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన లేడనుకో లోకల్ గైడ్ని పెట్టుకోవాలి. గైడ్కి ఒక 400-500 ఛార్జెస్ అనేటివి ఉంటాయి. ఆ ఛార్జెస్ అయితే మనకు తప్పినట్టే. ఎందుకంటే ఈ నైట్ కూడా ఎవరు రారు. ఒకవేళ లోడింగ్ కన్ఫర్మ్ అయింది మనం వెళ్తాము అన్నా కూడా ఈ నైట్లో రారు. పొద్దున వస్తాంలే 6ంటికి వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు లైట్ ఫోకస్కి అయితే బండి అయితే క్లియర్గా కనపడుతుంది మనకైతే. సో వెళ్ళే పాయింట్ అయితే నో ఎంట్రీ అది ఇది ఏం లేదు. మనోడు ఎంబడి తినక వెళ్ళిపోదాం.
వెళ్ళిపోయి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆ కంపెనీలో అంట స్ట్రిక్ట్ బీభత్సమైన రూల్స్ రెగ్యులేషన్స్ అవి చాలా ఉంటాయంట. అవేంటో అక్కడ ఎంట్రీ చేయించుకొని అక్కడ విషయాలు ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక నైట్లో జర్నీ ఏం చూపించినా కానీ నైట్ పూట ఏం కనపడదు. సో మనకు మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. లోడ్ చూపిద్దామంటే బయట మొత్తం ఫుల్గా వర్షం పడతా ఉన్నది. అయితే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం బయలుదేరిన దగ్గర నుంచి రెండో నైటు మనం ఎంటీ బండి వేసుకొని వచ్చాం కదా, ఇంకో బండితో పాటుగా దారి తెలియక ఆ రోజు కాకుండా మళ్ళీ రెండో రోజు నైట్ రోజు అన్నమాట. ఇది టైం వచ్చేసి దగ్గర 9-10 మధ్యలో అవుతుంది. మనకు లోడ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడికి వస్తే మొత్తం లోడింగ్ అది ప్రాసెస్ అనేది చూపెట్టకుండా గేట్లో ఎంట్రీ చేసుకున్న తర్వాత మన బండి కాగితాలు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆల్ ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డులు కానీ, అవి కానీ ఇవి కానీ మొత్తం జిరాక్స్లన్నీ గేట్లో ఎంట్రీ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. ఫోన్లు కూడా మా ఇద్దరి ఫోన్లు కూడా వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. ఇక లోపల లోడింగ్ అది ఇది చూపిద్దామంటే తీసే అవకాశం లేకపోయింది. బాగా స్ట్రిక్ట్ రూల్స్ అన్నట్టు. లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ప్రపంచం అది, చాలా అంటే చాలా పెద్ద ప్రపంచం. మీకు దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూసారా, దానికి 4 ఇంతలు ఉంటుంది ఇది ప్లేస్. ఇది అంటే ఈ ప్లైవుడ్ కంపెనీ అది. మొత్తం చాలా గేట్లు ఉన్నాయి. మనం వెళ్ళింది 1వ నెంబర్ గేట్లోకి. సో మొత్తానికైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనకు వేబిల్ కూడా వచ్చేసింది. లోడ్ వచ్చేసి మనకు తెలుసుగా హైదరాబాద్కి అయితే లోడు. ఇంకా పక్క అడ్రస్ అయితే చూసుకోలేదు, హైదరాబాద్ అని చెప్పేసి ఉన్నది. తర్వాత మంచన్పల్లి అని చెప్పేసి అంటున్నారు. మంచన్పల్లి ఎక్కడుంది ఏంటో. సరే అటు వెళ్ళిన తర్వాత మన బంకులోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ కూడా దగ్గర పడింది. ఒక 100 లీటర్లే ఉన్నది. బంకులోకి వెళ్ళిన తర్వాత లోడు మన లోడ్ ఎట్లా వచ్చిందో అసలు అనే విషయం గురించి. సరుకు అయితే మనకు చాలా పెద్ద మెటీరియల్ అయితే పడింది. మనకు బాడీలో ప్లేస్ అయితే సరిపోలేదు. సగం కింద సగం మీద వేసేసి మొత్తం ఎట్లా అంటే అంత రచరచ చేసిన లోడ్ అంతా. పట్టా కూడా సరిగా రాలేదు. సో మొత్తానికి అయితే ఏదో దిక్కు వచ్చినాము, లోడ్ చేసుకున్నాం కష్టపడి. బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఇక చాలా దూరం. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటు నుంచి మనం వెళ్ళాల్సిన రూటు బరెల్లి నుంచి కట్రా నుంచి జలాలాబాద్ నుంచి అట్లా కాన్పూర్ ఎక్కేసి కబ్రై ఛత్రాపూర్ బార్డరు, మళ్ళీ అటు నుంచి సాగర్ ఎక్కాలి. ఇది మనం వెళ్ళాల్సిన రూటు. వెళ్ళే దారిలో మనతో పాటు వచ్చిన బండి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆల్రెడీ మధ్యాహ్నమే లోడ్ అయిపోయింది. 100 కిలోమీటర్లు కూడా జర్నీ చేసేసింది బండి అది. కాకపోతే ఏంటంటే మనోడు ఫోన్ చేసిండు, ఆ కట్రా దగ్గర బల్ల ఆపుతున్నారు అని చెప్పేసి. ఫోన్ ఇట్లేదు, మరి అక్కడ ఏంటి పండగ పబ్బమా ఏంటో తెలియదు. అక్కడ మొత్తానికైతే బల్ల ఆపుతున్నారు. ఆ వైపు వెళ్లకుండా డైరెక్ట్ లక్నో వెళ్ళి లక్నో నుంచి వెళ్ళండి సాగర్కి అని చెప్పేసి రూట్ దారి మళ్ళిస్తున్నారంట. అట్లా పోయేది చాలా లాంగ్, టోల్ గేట్లు కూడా ఎక్కువ, మరీ రచ్చ. ముందైతే బరేలి దాకా వెళ్దాం. బరేలి దాకా వెళ్ళిన తర్వాత బంకులోకి వెళ్ళిన తర్వాత బండి గురించి ఒకసారి అరౌండ్ తిరిగి అప్పుడు చూపిస్తాం మొత్తం లోడ్ ఎట్లా వచ్చింది, మరి వెళ్ళే దారిలో ఏంటి విశేషాలు అనేది. సో బయలుదేరదాం ఇక. ఓకే, మొత్తం ఎంతగానో జామ్ అయింది చూడు, ఫుల్గా జాము. మళ్ళీ పోతే మొత్తం తడిసిపోయింది, మునిగిపోయింది కంపెనీ అంతా. మొత్తం ఏదేది దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద కంపెనీ అంటే ఇది ప్లైవుడ్ కంపెనీ. ఘోరంగా ఉన్నది. కాకపోతే నీళ్ళు పోవడానికి అయితే వర్షం పడతలేదు. కరెక్ట్గా సాయంత్రం 4 మొదలైంది. ఇక ఫుల్గా మునిగిపోయింది, దగ్గర టైర్ల దాకా మునిగిపోయినాయి. సగం టైర్ల దాకా ఫుల్గా వాటర్. ఘోరంగా అయిపోయింది పరిస్థితి. దగ్గర ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 10-11 అవుతుంది. ఇక ఈ టైంలో వచ్చినాయి కాగితాలు మనకి. వచ్చినప్పుడు ఎట్లుండే వాతావరణం, ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఇంకో గంట గట్టిగా పడితే మాత్రం అసలు కోలుకోలేదు. లోపల కంపెనీ కూడా అసలు వెళ్ళే దారి, గేట్లోకి వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ ఫుల్గా జామ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు గేట్ కనపడుతుంది చూడు, గేట్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. వర్కర్స్ అందరూ ఇప్పుడిప్పుడే పోతారు. ఈ వర్షానికి చూడు, ఏడ బొక్కున్నదో ఏడ పెద్ద కాలుగున్నదో ఏం అర్థమవుతలేదు. సో ఇక్కడ నుంచి ఈ కచ్చ రోడ్లలో మినిమం ఎంత పోవాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలి. వచ్చేప్పుడు ఎంటీ బండి మీద రోడ్డు అక్కడక్కడ బాగాలేదు, చూసి వర్షం పడలేదు కాబట్టి నిదానంగా వచ్చేసినాం. ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడ్డది, మొత్తం వాటర్ తోటి నిండిపోయింది బాగా. ఇప్పుడు మరి పోడు ఎట్లనో ఏందో మెల్లమెల్లగా పోవాలి. ఏంటంటే ఈ గుంతలను అంతకన్నా నమ్మకూడదు. ఎక్కడ ఏది పెద్దగా ఉన్నదో రైట్ భారత్ బంక్లోకి అయితే వచ్చేసినాం మనం. లోడ్ అయిపోయిన తర్వాత
ఇక్కడ ఆయిల్ కొట్టుకొని ఫుల్ చేసుకొని బయలుదేరితే సరిపోద్ది. మనోడైతే ముందైతే ఛార్జ్ చేసుకున్నాడు. అయితే వచ్చేటప్పుడు రోడ్డు కొద్దిగా బాగాలేదు కాబట్టి టైర్లు ఏంటంటే కచ్చ రోడ్డు, మళ్ళీ నీళ్లు బాగున్నాయి, గుంతలు ఏర్పడ్డాయి బాగా. ఎక్కడ ఏ రాయి గుచ్చుకుందో అని అర్థం కాల. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, ఎందుకంటే రాళ్ళు అనేవి చూసుకోవాలి. లోడ్ చూసిలా ఎట్లా వచ్చిందో. అసలు లెక్క అయితే ఈ టైప్లో రావాల్సింది ప్లైవుడ్ అంటే మనకు మొత్తం ఒక లెవెల్ రావాల్సింది. క్యాబిన్ కొద్దిగా తక్కువ. ఇది మెటీరియల్ అనేది కొద్దిగా ఏంటంటే సైజ్ ఎక్కువ మెటీరియల్ అన్నట్టు. మనతో పాటు ఇంకో బండి లోడ్ అయింది కదా, ఆ బండి అయితే ఈ టైప్లో వచ్చేసింది. మనకు మెటీరియల్ అనేది వెళ్ళేది హైదరాబాద్ కాబట్టి లోడు హైదరాబాద్ పార్టీ ఇలాంటి మెటీరియల్ అయితే ఎంచుకున్నాడు. మన బండి అయితే లెంత్ సరిపోలే. లెక్క అయితే ఈ లోడ్ అయితే 14 టైర్ బండికి అయితే కరెక్ట్గా సరిపోయేది, ఎందుకంటే అదైతే 30 ఫీట్ల పొడుగుండేది. మనది బాడీ ఎంత అంటే 28 ఫీట్ల బాడీ, అయినా సరిపోలే. ఈ ముందు వరుస నిలబెట్టేసి వెనకాల మొత్తం పడుకోబెట్టేసిళ్ళు. సో ఇట్లా అయిపోయింది. ఈ పట్టా గురించి చెప్పలేదుగా మీకు. ఈ కంపెనీ పట్టా అయితే మనకు ఫ్రీగా ఇచ్చారు. అంటే ఫ్రీ ఏం కాదు, మన కిరాయిలో 700 రూపాయలు 1000 రూపాయలు అయితే కట్ చేసుకుంటారు. కానీ పట్టా అయితే బాగుంది, సింగిల్ పట్టా, రబ్బర్ పట్టా లాగా ఉంది, అటు ఇటు దిగిపోద్ది. కాకపోతే ఈ టైపు లోడ్ వస్తే మాత్రం అటు ఇటు కరెక్ట్గా దిగిపోద్ది. ఇక్కడ కంపెనీ పేరు కూడా ఉంది. ఈ కంపెనీలో రూల్స్ అయితే చెప్పిన కదా, ఫోన్లు లాగేసుకున్నారు, లోపల వంట చేసుకోవడానికి వీల్లేదు, గ్యాస్ తీసేసుకున్నారు, నానా రచ్చ అది. సో కంపెనీ పేరు అయితే టెసా, ఆక్సిడెంట్ టెసా. కానీ ఏ క్లాస్ మెటీరియల్ అయితే తయారు చేస్తున్నారు, ప్లైవుడ్ మంచి మెటీరియల్. ఇక్కడ పేరు కూడా రాసుకున్నాడు, పవర్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అని చెప్పేసి. ఆ పేరు సరిపోదు, అంత మించిన పేరు రాయాలి, అలా ఉంది కంపెనీ. 100 ఎకరాల్లో కంపెనీ అది. ఇలాంటి కంపెనీలు మన దగ్గర ఎందుకు పెట్టరు? ఇప్పుడు హైదరాబాద్ పార్టీ, గుంటూరు పార్టీ, విజయవాడ పార్టీ, ఆ తెలంగాణలో ఉన్న పార్టీలు ఇంత దూరం వచ్చి, ఎక్కడ ఉత్తరాఖండ్లో ఉంది అది కంపెనీ, అది అంత దూరం నుంచి ప్లైవుడ్ తీసుకుంటున్నారు. క్వాలిటీ కూడా బాగుందిలే, నెంబర్ వన్ క్వాలిటీ. డోర్లకు సంబంధించిన మెటీరియల్, మంచాలకు సంబంధించిన మెటీరియల్, A to Z. ఇవాళ రేపు చెక్ ఎవరు వాడుతున్నారు, మొత్తం ప్లైవుడే కదా, నెంబర్ 1 క్వాలిటీ. ఆ పేరు సరిపోదు అసలు, దానికి మించిన పేరు పెట్టుకోవాలి. అలాంటి కంపెనీలు మన దగ్గర ఎందుకు ఉండవు, మన ఆంధ్రాలో తెలంగాణలో ఎందుకు ఉండవు? మొత్తం కర్రతోటే ఇదంతా తయారు చేసేది. మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి కర్ర వెళ్తుంది, మహారాష్ట్రకి, ఆంధ్రా నుంచి కర్ర వెళ్తుంది, జామాయిలి కర్ర అని, మామిడి కర్ర అని, రకరకాల కర్ర అని ఆంధ్రా నుంచి వెళ్తుంది. రకరకాల రాష్ట్రాలకి, పక్కనున్న రాష్ట్రాలకి మన రాష్ట్రం నుంచే వెళ్తుంది. కానీ ఇలాంటి కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుంటే ఎంతమందికి ఉద్యోగాలు దొరికేటి, ఎంతమంది ట్రాన్స్పోర్టేషన్ బతికేవాళ్ళు, ఎన్ని లారీలు దాని మీద 100 లారీలు లోడ్ అవుతున్నాయి ఆ కంపెనీలో. 100 లారీలు, మామూలు కంపెనీ కాదు. దగ్గర 10 గేట్లు ఉన్నాయి. నేను వెళ్ళింది మాత్రం 1 నెంబర్ గేట్లోకి. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. మనకు ప్రస్తుతానికి అయితే స్టెప్పిన్ అయితే లేదు, పగిలిపోయింది. అయినా స్టెప్పిన్ అవసరం లేదు టాటా బండికి. ఆ లిఫ్ట్ టైర్ ఉన్నాయి కదా, అవే 2 స్టెప్పిన్ల కింద పనికొస్తాయి మనకు. ఎందుకంటే ఈ డమ్మీ టైర్లది కానీ, హౌసింగ్ టైర్లది కానీ, ఏ టైర్ అయినా, బ్లాస్ట్ అయినా, పంచర్ అయినా లిఫ్ట్ లేపుకోవాలా, దానిలో ఉన్న టైర్లు వీకాలా, దీంట్లో వేసుకోవాలా, వెళ్ళిపోవాలా. సో ఎట్లయితే ఏంది, పాయింట్లోకి అయితే సరిగ్గా అయితే మెటీరియల్ అయితే సేఫ్గా జరిపోద్ది. వెనకాల అయితే లోడ్ కరెక్ట్గా సరిపోయింది. ముందు హైట్ అయింది కాబట్టి వెనకాల మనకు పట్టా అనేది ఇక్కడ దాకా సరిపోలే. సో సరుకు తడవకుండా అయితే లోపల రబ్బర్ పట్టా వేసేసిన. ఇక చేపల లోడ్ వేసుకొస్తే ఇట్లే ఉంటుంది పొజిషన్. ఇదంతా తుప్పు తినేస్తూ ఉంటుంది. ఇది లెక్క. ఈ బంకులో ఆయిల్ కొట్టించేసుకొని, ఇక్కడే తక్కువ, యూపీలో 88 రూపాయలే ఉన్నది రేటు. సో టైర్లు అయితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే వర్షం ఏం లేదు, జాయికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఫుల్ చేసుకొని అన్నం తినేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి బయలుదేరితే సరిపోద్ది. 11-12 దాకా నేను పట్టుకుంటా. దాని తర్వాత మనోడు తెల్లారి దాకా మనోడు తోలుతూ ఉంటాడు. ఇక రేపటి సంగతి రేపటి చూసుకోవచ్చు. సో వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఉంటా మరి 100K దగ్గరలో ఉన్న ఇంకొక 600-700 మంది అయితే 100K అయితే మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఉంటా మరి, జర్నీ అయితే కొనసాగుతుంది ఇక్కడ నుంచి. Hold it!